హాయ్ హలో నమస్తే. రండి నా ఛానల్ ఏం జరుగుతుందో చూసేద్దాం. ఈరోజు నేనేం చేస్తున్నా అంటే అటుకులు పోపేస్తున్నా. ఇంకెందుకు లేటు, చేసేద్దాం రండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయేస్తా. ఇక్కడ నేను పేపర్ అటుకులు తీసుకున్నా, ఇంకా బోల్ పేలాలు కూడా తీసుకున్నా. తర్వాత దాంట్లో పల్లీలు, పుట్నాలు, కరివేపాకు వేయించి వేసుకోవడమే. తర్వాత అదే ఆయిల్లో పోపు గింజలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత ఇట్లా బోల్ పిల్లలను కూడా అటుకులో పోసేసుకొని ఇట్లా వేసిన పోపును అందులో కలుపుకోవాలి. మంచిగా ఆయిల్ అంతా అటుకులకి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని ఎల్లిపాయలు పొట్టుతోనే ఉంచుకొని మళ్ళీ కొంచెం కారం ఉప్పు వేసి కచ్చపచ్చ దంచుకోవాలి. ఈ దంచుకున్న ఎల్లిపాయలని మళ్ళీ అటుకులలో వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇట్లా ఫైనల్గా కారం పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా చేతితో కలిపేసుకోవాలి. వీటిని మేము పోనికేసిన అటుకులు అంటాం, కొందరు చుడవ అంటారు. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చినాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.